చక్షురుమిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వపదాంతకం. అందరు చేతులు తానండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్య ఆనంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు యావత్ భారతదేశం, ప్రపంచంలో కూడా అందరూ భగవంతుడి ఒక ముఖ్యమైన అవతారం, భగవంతుడి అవతారాల్లో మనం నేర్చుకోవడానికి, మనం ఆయనతో పాటు ఉండగలిగే విధంగా, అంటే భగవంతుడు మత్స్యావతారం అయితే ఎవరి ఫోన్ మోగింది? ఎవరి ఫోను? ఇటు ఇచ్చేయండి. బలరాం ఇది ఏంటిది నాన్సెన్స్. ఇటేయండి. 100 రూపాయలు కట్టే మాకు తెలియదు అని చెప్పండి. ఫోన్ ఎక్కడంటే మీ దగ్గర పెట్టుకుని మళ్ళీ మోగుతుందేమో నాన్సెన్స్. ఇది ఆయనకి ఏమాకండి, డబ్బులు ఇచ్చేదాకా 100 రూపాయలు కట్టమనండి. సో ఈరోజు కట్టవా అంతా క్లాస్ మధ్యలో న్యూసెన్స్. సో నర రూపంలో భగవంతుడు, అంటే మనుషుల్లాగా, కృష్ణుడు ఆయన మనిషిలాగా నేను దేవుడిని అన్నట్టుగా అన్ని అద్భుతాలు చేశాడు. కానీ రాముడు అవసరం ఉన్నప్పుడు చేస్తా, మిగతా మామూలుగా ఒక ఆయన అంత అద్భుతాలు చేయలే, అవసరం ఉన్నప్పుడు చూపించాడు. కానీ కృష్ణుడు అన్ని అద్భుతాలే, చిలిపి చేష్టలు కూడా అద్భుతమైన లేదు. ఆయన నోరు తెరిచి ఆవలిస్తే నోట్లో ఈ సంసారంలో, ఈ విశ్వంలో ఉండే బ్రహ్మాండాలన్నీ కనపడ్డాయి. అయితే ఆయన వెన్న దొంగిలిస్తూ ఉంటే అందరూ కూడా మా ఇంటికి రావాలి భగవంతుడు అంటే మనం భోగులగా మా ఇంటికి వచ్చి ఎప్పుడు మీరు వెన్న స్వీకరిస్తారు. అంటే మీరు నెయ్యి తయారు చేశారు, కృష్ణుడు రాలేదు, ఇక్కడికి పట్టుకొచ్చారు, అలా ఏం చేస్తాం? మన భక్తి అది కదా, మనం తీసుకెళ్ళాలి. కానీ అక్కడ వాళ్ళ ఇళ్లలో దూరి కృష్ణుడు అంటే వాళ్ళు భక్తులు, వ్రజభక్తి, గోపికల యొక్క భక్తి. రామావతారంలో ఒకటి వచ్చి రావణుడు బాగా, ఈ రోజుల్లో ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, బాగా కొవ్వెక్కి బాగా మదం కలిగి ఆయన రోజు బ్రేక్ఫాస్ట్కి 4 మగాళ్ళు, నంచుకోవడానికి 2 ఆడవాళ్ళు, తినడానికి. అంతే కదా, రాక్షసులు నరమాంసం తింటారు. కాబట్టి రావణుడు రోజు తినేదే మనుషుల్ని. అంటే ఆయనకి మనుషులంటే లెక్కల. లేదా మీరు ఏమైనా పకోడీలకు భయపడతారా, ఇడ్లీలకు భయపడతారా? తింటారు, అంతే కదా. ఇడ్లీలకు ఏమైనా భయపడతారా? తినే ఐటమ్.
ఇడ్లీలు మీ ముందుకు వచ్చాయంటే స్వాహ, ఫినిష్. లేదా నేను తినలేనే, నేను నవ్వలేనే. ఆ రకం రావణుడికి మనుషులంటే లెక్కలేదు. ఎంతమంది ఎందుకు ఉంటాడు అంటే ఆయన తపస్సు చేసినప్పుడు ఆయన వరాలు అడిగినప్పుడు మనుషులను పెట్టలే. దానిలో నాకు దేవతల ద్వారా కానీ నాకు మిగతా మనుషులను వదిలిపెట్టి మిగతా వాళ్ళ ద్వారా నాకు చావు రాకూడదు. అందుకని భగవంతుడు ఆయన మనిషిగా భూమి మీదకి వచ్చాడు. అప్పుడు రావణుడిని మనిషిగా చూసి ఈ మనుషులంతా నాకు లెక్క అయిందని చెప్పి, భగవంతుడు ఏ రూపంలో వచ్చినా కూడా భగవంతుడే. భగవంతుడు చేప రూపంలో వస్తారు. మీరేం చేయగలుగుతారు? మనిషి రూపంలో వస్తే ఆయనతో పాటు కూర్చొని ఆయనకు వండి పెట్టి గుడ్డలు కట్టి ఆరతులు చేసి, అంటే రాముడు, కృష్ణుడు, చైతన్య మహాప్రభు. ముఖ్యంగా ఈ కలికాలంలో చైతన్య మహాప్రభు ఆయన శ్రీరాముడు, నిత్యానందుడు ఆయన లక్ష్మణదేవుడు, అంటే భగవంతుడు ఆయన నిత్యానందరామ్ అంటే బలరాం. అక్కడ నిత్యానందరామ్, బలరాముడు, లక్ష్మణుడు ఒకళ్ళే. మొదట రామలీల జరిగినప్పుడు బలరాముడు లక్ష్మణుడు తమ్ముడిగా వచ్చాడు. తమ్ముడు అన్నగారికి చెప్పేదల్లా ఆజ్ఞాపాలకుడిగా ఉండాలి, మర్యాదలు. తండ్రి చెప్పినట్టు వినాలా, అన్నగారు చెప్పినట్టు వినాలా. అందుకే భరతుడికి ఆయనకి ఈ కైకేయి అడిగినటువంటి వరం వల్ల అయోధ్య తర్వాత ఈ దేశం అంతా కూడా భరతుడు పరిపాలించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కైకేయి వరం కోరింది దశరథుడు, మీరు నాకు మాట ఇచ్చారు, ఒకసారి యుద్ధంలో మీరు స్పృహ తప్పినప్పుడు నేను అంటే మిమ్మల్ని దూరంగా తీసుకెళ్ళి కాపాడి, అప్పుడు నా తెలివితేటలకు మీరు సంతోషపడి నాకు వరం కోరుకోమన్నారు. అప్పుడు ఆమె ప్రస్తుతం నాకేం అవసరం లేదు, ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అడుగుతా, పెండింగ్లో పెట్టుకోండి. ఈ దూడ పేరేంది మాతాజీ? సుఖదేవ్ మునిదాస్, సుఖదేవ్ దాస్. అది రామలక్ష్మణ దర్శనానికి వచ్చాడు. రైట్. సో 2 వారాలు ఆ టైంలో అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. ఇంకేం వరాలు అడగాలి ఏంది ఎప్పుడైనా, అంతే మనకి సమస్య ఉన్నప్పుడే అడగడానికి పోతాం. అంటే ప్రస్తుతం నాకేం అవసరం లేదు, నాకు అవసరం వచ్చినప్పుడు ఈ 2 వరాలు అడుగుతాను. ఆ తర్వాత రాముడు జన్మించి ఆయన పట్టాభిషేకం, రామ పట్టాభిషేకం జరిగే సమయంలో మందర కైకేయి సేవకురాలు, ఆమె ఒక అప్సరస, అంతా
అంతా కూడా అంతే కదా. ఏది జరగకపోతే రామాయణం ఎక్కడ కనబడుతుంది మనకి? రావణుడు సీతను అపహరించకపోతే రామాయణం ఉంది. రాముడు అడవుల పాలు కాకపోతే రామాయణం ఉంది. ఇది హనుమంతుడిని తన్ని బయటికి గెంటేస్తే లేకపోతే ఆయన రాముడి దగ్గరికి ఎందుకు వస్తాడు? వాలి ఎడా పెడ సుగ్రీవుడిని హనుమంతుడిని అందుకని వాళ్ళు రాముడి దగ్గర శరణ పొందారు. ఈ యొక్క భగవంతుడి భూమి మీదకి వచ్చేది ఆయన లేనప్పుడు మనలాంటి మాయలో పడిన వాళ్ళు కాపాడుకోవడానికి మనకి భగవంతుడి యొక్క కథ కావాలి వినడానికి. ఇది భగవంతుడి గురించి వింటుంటే భగవంతుడి దర్శనం కూడా అవుతుంది. భగవంతుడి గురించి వింటూ ఉంటే భగవంతుడి దర్శనం. వింటూ ఉండడం వల్ల మనలో ఉండే మాయ కాస్త సమాప్తం అయిపోతుంది. వింటూ ఉంటే రోజు అంతే మాయ సమాప్తం అవగానే మనకి ప్రేమ కలుగుతుంది. ఎక్కడైతే ప్రేమ అనేది ఉంటుందో భగవంతుడు వెంటనే ప్రకటన అవుతాడు. అంటే మనకి దేవుడికి మధ్యలో మాయ అనే పొర అడ్డంగా ఉంది. అది తొలగిపోవాలంటే మనం రోజు భగవంతుడి భజన చేయాలా, భగవంతుడి గురించి వినాలా. ఆ రకంగా మనకి మాయని దాటేటువంటి శక్తి కలుగుతుంది. మాయని దాటం అంటే చూడడం, ఈ ఆడ మగ ఈ మాయ కానీ అంతే కదా. మాయ అంటే కానటువంటిది అవునని చూడడం. ఇప్పుడు మనం అంతా కూడా నేను రెడ్డి గారిని, నేను నాయుడిని, ఇదంతా కూడా దీన్ని మాయ అంటారు. మాయ అంటే నేను ఈ శరీరాన్ని, నేను ఈ శరీరంతో సంబంధం ఉన్నవాళ్ళు నా వాళ్ళు, తర్వాత మనకుండేటువంటి ఆ కోరికలు ఏమంటారు? కల్పనలు. మనిషికి ఉండాల్సిన ఒకటే కృష్ణుడి మీద కోరికలు ఉండాలి, అది నిజం. అది కాకుండా నేను ఇల్లు కట్టుకుంటే సుఖపడతా, మాయ. నేను అమెరికా పోతే సుఖపడతా, అమెరికా వాళ్ళంతా ఇక్కడికి వస్తున్నారు ఆ బతుకు భరించలేక. మనం అనుకుంటున్నాం అక్కడికి పోతే ఏదో అవుతుందని. దీనంతా మాయ అంటారు. దేవుణ్ణి తప్ప వేరే విధంగా నేను సుఖపడగలను, దానంతా మాయ అంటారు. డబ్బు సంపాదిస్తే సుఖపడతాము. అరే మాతాజీ, మీరు బొప్పాయి చెట్లు అరటి చెట్లు వేస్తున్నారు, అంత శాంక్షన్ చేస్తాం, ఏం చేస్తున్నారు? ఎవరన్నా కూలాన్ని పెట్టుకోండి, చెంచేతి. ఇంకా మీరు చెప్పే దానికి ఏం డబ్బులు అయితే మేము ఖర్చు పెడతాం. ఇప్పటికే కాపుకి వచ్చిండే, బొప్పాయికాయలు కాస్తూ ఉండే. ఏం చదువుతున్నా, ఏం చెప్పా ఇప్పుడు? మాయా. డబ్బుతో సుఖపడతాను, అమెరికా పోతే సుఖపడతాను, పెళ్లి చేసుకుంటే సుఖపడతాను, ఇలా ఆ కోరికలు ఈ కోరికలు తీరితే సుఖపడతాను, అన్నీ అయినాయి. సుఖం ఏమైందంటే నోరేళ్ళు పెట్టాలి, ఎక్కడ దొరకలేస్తారని అటు ఒప్పుకోవాలి. మాయలో పడినంతకాలం మనకి దెబ్బలు తగులుతూ ఉండని తప్పితే సుఖపడే ప్రశ్నే లేదు. అటు సుఖపడడానికి కేవలం భగవన్ నామం చాలు. ఏం చాలు? కాబట్టి ఎవరైతే నిరంతరం భగవన్ నామాన్ని జపం చేస్తున్నారో వాళ్ళు సుఖంగా ఉన్నట్లుగా అర్థం చేసుకోండి. లేకపోతే వాళ్ళు ఎందుకు అంటూ ఉంటారు? సుఖం కలగకపోతే అంటారా ఏంది? వదిలేస్తారు, అంతే కదా. అంటే ఇక్కడ కైకేయి సమయం వచ్చిన మందర కైకేయి తలజాడ కొట్టింది.
అది చెప్పి ఇది చెప్పి ఇప్పుడు రాముడు ఆయన రాజు అయిపోయినట్లయితే మీ తమ్ముళ్ళందరూ దిక్కులేని వాళ్ళు అవుతారు, వాడి కింద పని పడి ఉండాలి అంటే పాపం కైకే అంటుంది. రాముడు ఎప్పుడు అట్లా ఎవరిని చూడలేదు. రాముడు వాళ్ళ తల్లికి మాకు తేడా కూడా చూడలేదు ఎప్పుడు. రాముడు తల్లికి దండం పెట్టబోయా అంటే ఆయన 3 చోట్ల పెట్టి వస్తాడు దండం. ఆయన వెళ్ళి కౌశల్యకి దండం పెట్టి బస్ మా తల్లికి దండం పెట్టా అనేవాడు కాదు. దశరథుడికి వీళ్ళిద్దరు కూడా పెళ్ళాలైతే, నా నాన్నకి వీళ్ళిద్దరు కూడా పెళ్ళాలైతే వీళ్ళు కూడా నా తల్లి. అంత అంత ఉదాత్తమైన వ్యక్తి. కాబట్టి కైకే అంటుంది, ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, రాముడు మమ్మల్ని ఎప్పుడు సౌత్ తల్లిలాగా చూడలేదు, కానీ చెవిలో గూడు కట్టుకొని మళ్ళీ 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 చదువుతుంటే అంటే మనమంతా మాయలో ఎట్టబడ్డాం, మాయలో ఎట్టబడిపోయినాం. ఈ సంసారంలో పడి 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 అలవాటు అయిపోయింది. ఇంకా మనకి అది పోయింది, అసలు జీవితం పోయింది, ఆధ్యాత్మిక జీవితం కాస్త ఫినిష్. ఇదేమో అంతే కదా. దేవుడికి 51 రూపాయలు, పెళ్ళిలో ఖర్చు 5 లక్షల నుంచి 50 లక్షలు. దేవుడికి ఏమంటే 51 రాసుకోండి సార్, 1 ఉండాలి, 1 రాయాలంట. నాన్ సెన్స్. మీ దగ్గర డబ్బులు ఉంటే ఇవన్నీ దేవుడి డబ్బులు, నేను ఒక కూలాడిని, నాకు ఎంత అవసరం అంత ఖర్చు పెట్టుకుని అవుతుంది దేవుడి సేవలు. అప్పుడు మీరు ఇప్పుడు మాయకి సేవకుడు, ఆ విధంగా ఆలోచిస్తే భగవంతుడి సేవకుడు బ్రహ్మాండంగా బతుకుతారు. భగవంతుడి సేవకుడైతే ఆనందమే ఆనందం కదా. ఏదో పాట పాడతారా, సీతారాముల కళ్యాణము సూతమురా, ఓ రామ శ్రీరామ, ఓ రామ నా రామ శ్రీరామ, నీ నామం ఎంత రుచిరా, పంచదార పలుకుల కన్నా తేనె. వీటన్నిటికీ ఏదో పాట ఏదో ఉంది త్యాగరాజుల వారిది. అంటే ఆయన మనల్ని అందరినీ మోసం చేయడానికి పాడాడేంది ఆ పాట, మనల్ని బాగు చేయడానికి పాడాడు. మూర్ఖులారా మీరు బయట ఎందుకు ఎత్తుక్కుంటున్నారు, ఇదంతా కూడా ఓ రామ శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. ఎందుకంటే ఆత్మకి ఇక్కడ భగవన్నామం ఒకటే దొరికేది. అంటే ఇంకేముంది మన దగ్గర, దేవుడి సరుకు మన దగ్గర ఇంకేం లేదు. ఎప్పుడు గుడికి పోవచ్చు, కానీ రోజంతా గుడిలో కూర్చుంటే ఏం చేస్తారు. మీ ఇద్దరికి కూడా బాగానే నచ్చింది గుడి, అంత రిజైన్ చేసి పారేసి వచ్చి కూర్చోవచ్చు కదా మందిరంలో. నువ్వు వద్దంటావే, మీరిద్దరు ఉద్యోగం రిజైన్ చేసి మందిరంలో చేరుతాం సార్ అంటే పెట్టుకుంటావా పెట్టుకోను, వాట్ డూ యూ థింక్? పెట్టుకుంటావా లేదా? ఆయన నోరు మెతపడేది, నమ్మకం లేదు ఆయనకి దేవుడి మీద, పెట్టుకుంటారు. కానీ మనం తయారు కాలేము కదా, మనకంత నమ్మకం కలగలే. ఇంకా కలిగిన రోజు మనమే వస్తాం, వచ్చేసి బస్ ఆ దేవుడి సేవల్లో ఉంటాం సార్, ఆయన అట్లా చూసుకుంటే అదే చాలు మాకు. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి టైం అయిపోయింది. 2 వారాలు మొత్తానికి కైకేయి మిషన్ సక్సెస్ఫుల్, మందర మిషన్ సక్సెస్ఫుల్ అయింది. కైకేయి తలకాయ మొత్తానికి చెడగొట్టింది. అంటే మిమ్మల్ని అందరినీ కూడా మేము బాగు చేస్తున్నాం, మిషన్ సక్సెస్ అయింది. అంతా మాయలో పడి, మాయా జగత్తులో మాయలో పడి కొట్టుకుంటూ ఉంటే అందరూ మాయకి దాసోహం. మళ్ళీ మన మధ్యలోకి ఎవడో వైష్ణవుడు వచ్చి, ఆయన ఇంతకంటే మంచి జీవితం ఉంది, ఇంతకంటే గొప్ప జీవితం ఉంది, ఇంతకంటే అంతులేని ఆనందం ఉండే జీవితం ఉంది, కుక్కలకి పిల్లలకి దొరికే సుఖం కోసం నువ్వు మానవ జీవితాన్ని ఎందుకు పాటు చేసుకుంటున్నావు? మానవ జీవితం అంటే భగవంతుడితో మనం ఆడుకోవాలా, పాడుకోవాలా, భగవంతుడితో కలిసి ఉండాలా. అది కాకపోతే
ఏదో ఒక రోజు మళ్ళీ మీకు తెలిసి వస్తుంది. భగవంతుడు లేకుండా నేను సుఖపడడం వీలు కాదు, భగవంతుడు లేకుండా నేను సాగు పుట్టుక నుంచి బయటపడడం వీలు కాదు. అంటే ఆఖరిలో మొత్తానికి మందర రాముడి దగ్గర ఉంటే కూడా కైకేయి తలకాయ కాస్త మొదట్లో చెడిపోలు బాగానే మాట్లాడింది, చిపోను అటంతా ఎందుకు మాట్లాడుతుంది. ఆఖరికి మొత్తానికి మళ్ళీ 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 చదువుతుంటే నాకు నిజం అనిపించింది. ఎవడెప్పుడు మాడతారో ఎవరికి తెలుసు. బహుశా రాముడు పట్టాభిషేకం అవగానే వెంటనే ఆయన ఫట్వా జారీ చేయొచ్చు. బస్ ఇంక నుంచి ఎవడు నాకు తల్లి లేదు పాడు లేదు, మీరంతా కూడా నా దాసు ఏం చేసుకుంటారు. రాజు అయిన తర్వాత ఆయన ఏమైనా చేయొచ్చు. మొత్తానికి కైకేయికి రాముడి మీద నమ్మకం కాస్త ఉందా పోయిందా? పోయింది. గోవిందా గోవిందా వదిలిపారేసి ఇంక నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏం కోరికలు అడిగింది? రావణ్ణి 14 ఏళ్ళు అడవులకు పంపించాడు. 14 ఏళ్ళు అడవులకి. బతుకంతా ఎందుకు పంపించలేదు? బతుకంతా ఎందుకు పంపించలేదా? కైకే అడిగి ఉండొచ్చు కదా. దశరథుడి మాట, కైకేయి మాట దశరథుడు వినాలా? దశరథుడిని కైకేయి ఈ రాముడి బతుకంతా అడవుల్లో బతకాలంటే అది కూడా అయిపోతుంది కదా, ఎందుకనలేదట? చెప్పండి. తెలివితేటలు, భక్తి చేసే వాళ్ళకి భక్తిలో ఉండే తెలివితేటలు వస్తాయి. ఎక్కడ చదవలేదు అంతా మాకండి. ఎందుకంటే రాముడు బతుకంతా అడవుల్లోకి వెళ్ళిపోతే ఇంక రామాయణం ఉంది అక్కడ. రామాయణం ఉంటుంది అక్కడ. ఒకటి. రెండో పాయింట్ అనుకుంది 14 ఏళ్ళు మనం అంత భరతుడు కూడా చాలా మంచివాడు, అందరినీ మన వైపుకి తిప్పుకుంటారు. రాముడు వచ్చిన కూడా మాకు అవసరం లేదే, భరతుడు భార్య చూసుకుంటాడు, మీ బతుకు మీది. తర్వాత ఈ లోపల అందరూ భరతుడితో ఉంటారు కాబట్టి రాముడు లాంటి వాడు యుద్ధానికి దిగడు. రాముడు యుద్ధానికి దిగడు, నేను ఆయనకు అవసరం నా. అందుకే అన్నాడు కదా, విభీషణుడికి ముందరే, రావణ్ణి చంపడానికి ముందే విభీషణుడికి వచ్చి శరణాగతి పొందగానే లంకేష్ అని మాట్లాడాడు. అందరు ఆశపోయారు. అదే ఇంకా రావణుడు చాలు అప్పుడే లంకేశ్వర్ అంటాడండి అని వాడు అడుగుతాడు. మీలాంటి అమాయకురాలు మీరు ఆయన ఇప్పుడే లంకేష్ అన్నాడు, ఆ యుద్ధంలో ఏమవుతుందో తెలీదు. రావణుడే మీ శరణ పొందితే అప్పుడేం చేస్తారు? రావణుడు శరణ పొందితే రావణుడు వదిలేయాలి కదా లంకలో. రావణుడు రాజ్యాల కోసం యుద్ధం చేస్తున్నాడే ఏంది? సీతమ్మ జోలికి వచ్చావంటే నీకు ఏం గతి పడుతుంది? పెళ్ళాన్ని ఇంకోటి పెళ్ళాన్ని జరిగిపోతే ఏం గతి పడి చూపించడం కోసం ఇదంతా. రాముడు ఆయనకి లంక అవసరం లేదు, ఏమి అవసరం లేదు. ఆయన ఆల్రెడీ అంతటికీ ఆయన నాథుడు, లోకనాథుడు కదా భగవంతుడు. యుద్ధం ఎందుకు చేశాడంటే నువ్వు ఒక దొంగలాగా, అది కూడా కావాలంటే యుద్ధం చేయొచ్చు, నీ పెళ్ళాన్ని నేను పట్టుకుపోతానయ్యా ఏం చేసుకుంటావు అనొచ్చు రావణుడు కదా. అప్పుడు యుద్ధం జరుగుతుంది. అంటే రావణుడు లంకలో రాజు, ఈయనకి అయోధ్యలో రాజు. ఆ రోజుల్లో ఇంకో రాజు వచ్చి నువ్వు నాకు లొంగిపో, లేకపోతే నేను యుద్ధం చేసి నేను చంపేస్తా అంటాడు రాజు. ఆ రకంగా రావణుడు అనొచ్చు కదా. కానీ రావణుడు ఆ విధంగా తీసుకుపోలేదు. రావణుడిలాగా కూడా వచ్చి తీసుకుపోలేదు. బ్రాహ్మణుడు వేషం వేసుకుని నమ్మించి, సీతమ్మని నమ్మించి. మళ్ళీ కంటిన్యూ చేద్దాం, టైం అయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.